శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ముఖ్యంగా కేరళ ఆస్ట్రాలజీ ప్రకారం మనందరికీ కూడా ఎంతో చక్కటి రెమెడీస్ అందిస్తున్నటువంటి మన తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎంత మాట్లాడుకున్నా మళ్ళీ 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 మన వ్యూస్ అందరూ ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్న చేతబడి అమ్మ. అంటే ఇంతకుముందు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుందాం, కానీ దానివల్ల చాలా మందికి ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యిందని, కానీ ఇంకా రకరకాల సందేహాలు ఉన్నాయని చెప్పి అడుగుతూనే ఉన్నారు. అయితే అసలు ఈ చేతబడి ఎందుకు చేస్తారు? ఓకే, కేవలం శత్రువులు మాత్రమే చేస్తారా? మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఉంటుందా? ఎందుకు అడుగుతున్నానంటే, తన సొంత ఫ్యామిలీ మెంబర్సే తనమే చేతబడి చేశారని ఒక ఆవిడ మాట్లాడారు. అవునండి, నిజం నిజం. ఓకే, ఇది ఒకటి. అండ్ చేతబడి చేశారు అన్నప్పుడు ఆ వ్యక్తులు ఎలా ఉంటారు? కొంతమంది నేను ఉండదమ్మా నన్న, లేదండి మేం ఫేస్ చేస్తున్నాం, మాకు తెలుసు అంటున్న వ్యక్తుల్ని నేను చూశాను. ఓకే, అంటే మామూలుగా మనలాగానే మనుషుల్లాగా ఉంటారా? వాళ్ళ బిహేవియర్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా? వీళ్ళకి చేతబడి జరిగింది, లేదంటే అంటే నర దృష్టి వేరే, మళ్ళీ ఇక్కడ చేతబడి కంప్లీట్గా వేరే కదా. ఇది వేరు కాబట్టి చేతబడికి సంబంధించి అసలు ఎలా తెలుసుకోవచ్చు ఈ రోజుల్లో? నిజంగా చేతబడి అన్నది ఉందా? ఇంకా ఈ ప్రశ్న కూడా చాలా మందికి ఉంది. అండ్ ఉంది అన్నది కూడా చాలా మంది చెప్తున్నారు. మనం చెప్పడం కాదు, చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే ఇది మీరు ఏముందండి చెప్తారు, మేము ఫేస్ చేస్తున్నాం, మాకు తెలుసు అంటున్నారు. మరి దానికి ఒకవేళ ఉంటే సొల్యూషన్ కూడా ఉంటుందిగా. తప్పకుండా. అయితే నా దగ్గర చాలా మంది చూపించుకుంది ఎక్కువ ఈ చేతబడి విషయంలో వాళ్ళు బయటపడడానికి. ఎందుకంటే దీని గురించి నేను చాలాసార్లు చెప్పున్నాను. అసలు ఎందుకు వస్తుంది, అసలు ఎవరి వల్ల వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం కనిపెట్టవచ్చు. ఫస్ట్ వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ప్లేస్ ఆఫ్ బర్త్ ఇది వరకు ఇవ్వంగానే వాళ్ళకి ఎవరి వల్ల చేతబడి జరిగింది. ఓకే, అంటే ఎవరి వల్ల అంటే ఇప్పుడు రిలేషన్ అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు తోడు పుట్టిన వాళ్ళ వల్లనో లేదు వాళ్ళ కజిన్ వల్లనో అనేది కనిపెట్టవచ్చు. సో అప్పుడు చక్రంలో ఏమవుతుందంటే కుజుడు నెగిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళ సహోదర స్థానం తోడు పుట్టిన వాళ్ళ వల్ల వస్తుందని. అదే వచ్చి శుక్రుడు నెగిటివ్గా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే, శుక్రుడు నెగిటివ్గా ఉన్నాడని ఎలా కనిపెడతామంటే, అక్కడ శుక్రుడు హౌస్లో అంటే రిషభంలో కానీ తులారాశిలో కానీ మాంది గ్రహం ఉంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ హస్బెండ్ త్రూలోనో లేదు వాళ్ళ వైఫ్ త్రూలోంచి వాళ్ళ రిలేటివ్స్ వల్ల చేతబడి జరిగిందని కనిపెట్టవచ్చు. సరే, ఇది కాకుండా మాకు వేరే తరపులోంచి నెగిటివ్ ఎఫెక్ట్ జరుగుతుంది అంటే అప్పుడు బిజినెస్ సంబంధించింది. అంటే బిజినెస్లో చాలా మందికి ఏమవుతుందంటే, మనకంటే తను డెవలప్ అయ్యి ఇప్పుడు పక్క షాపు వాళ్ళకి ఇంకో ఉండో షాపు ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ కుళ్ళుతో ఈర్ష్యతో చేసేది ఉంటుంది. సో అట్లా కూడా కనిపెట్టవచ్చు. సరే, ఒక వ్యక్తికి చేతబడి జరిగిందా లేదా అనేది ఫస్ట్ నేను ఆ ప్రశ్న భయంగానే కనిపెట్టేస్తాను. సో ఆ ప్రశ్న చక్రంలో ఏం కనిపిస్తుందంటే, ఫస్ట్ ఎవరు వల్ల జరిగింది, బట్ ఏ నంబర్ పవర్లో ఉంటుంది వాళ్ళ నేమ్ అట్లనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్నగా ఇంతకుముందుగా కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అంటే ఒక వ్యక్తి నేమ్ ఇప్పుడు ఒక 6 పవర్లో ఉంది అంటే శుక్రుడి పవర్లో ఉంది అనుకోండి. సో దాన్ని పెట్టి అప్పుడు ఏం చెప్పవచ్చు అంటే, శుక్రుడి పవర్లో ఉన్న నేమ్తో ఉండే వాళ్ళదా మీకు చేశారు. సరే, వీళ్ళు ఎలా కనిపెడతారు అంటే, ఒక విషయము వాళ్ళకి చాలా మందుల మీద డౌట్ ఉంటుంది. అందుకే మీరు ఒక 10 మెంబర్స్ మీకు ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళ నేమ్ అంతా ఇవ్వండి. సో నేను చెప్తాను మీకు ఎవరు చేశారు అనేది నేను చెప్తాను. అంటే అప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్రసన్నం వేసేది తర్వాత వాళ్ళ జాతక చక్రంలో నెగిటివ్ గ్రహాలు ఉంటుంది. సో దానికి సంబంధించిన వాళ్ళ వీళ్ళకి చేతబడి చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే, ఆ నేమ్ కరెక్ట్గా నేను చెప్తాను. మొన్న కూడా ఏమవుతుందంటే, బెంగళూరులోంచి ఒక క్లయింట్, సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఇక్కడ అసలు జాతకం చూపించుకున్నారు. వాళ్ళ నేమ్ పవర్ ఏం పవర్లో ఉంది, వాళ్ళ దగ్గర వాళ్ళకి అనుమానం ఉన్నది ఒక 10 మెంబర్స్ మీద ఉండింది. కానీ వాళ్ళకి చూడండి, వాళ్ళు చేంజ్ చేసి ఇచ్చారు ఆ నేమ్స్ కూడా. సో నేను కనిపెడతానా లేదని నేను ఎట్లా చేస్తాను, అసలు అక్కడ జాతకం ఏం నిజమో అదే చెప్తాం మనం. సో భగవంతుడి స్వరూపమే ఈ జాతక చక్రాలు. అప్పుడు ఏమవుతుంది, ప్రశ్నంలో ఏ నంబర్ నెగిటివ్ ఉంది దాంతో కలిసి ఉన్న అంటే గ్రహాలు ఏమేమి ఉంది, సో ఆ నెంబర్స్ అంతా ముందుగానే వాళ్ళకి చెప్పెట్టాను. తర్వాత వాళ్ళని నేమ్ ఇవ్వమని చెప్పాను. ఆ నేమ్స్ దాంట్లో చెక్ చేసిన తర్వాత అసలు వాళ్ళకి వీళ్ళ వల్లదా మీకు సమస్య వచ్చింది, వీళ్ళందరూ చేతపడి చేశారు, మిగతా వాళ్ళు లేదు అని చెప్పాను. సరే మీరు చెప్పండి కన్ఫర్మ్ మీకు వీళ్ళ వల్ల సమస్య వచ్చిందంటే, అప్పుడు మేడం మీరు చెప్పింది 100కి 100% కరెక్ట్. ఎట్లా చెప్పారు అంటే, ఇక్కడ నెంబర్ పవర్ చెప్పాను మీకు. సో దీని ప్రకారం వీళ్ళదా చేశారు, వీళ్ళ వల్ల ఏ సమస్య లేదని. మీరు చెప్పింది నిజమే మేడం, వాళ్ళు మా రిలేటివ్స్ వాళ్ళ వల్ల సమస్య కాదు, బట్ వీళ్ళు ఏంటంటే మాకు ప్రాపర్టీ గురించి మాకు ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్ త్రూలో వచ్చిన సమస్య ఇది,
మీరు చెప్పిన ఇదే వ్యక్తిదా మా డాడీకి బ్లాక్ మ్యాజిక్ చేశారు అని చెప్పి తను ఒప్పుకున్నాడంటే. అయితే ఒకటి మనం జాతకం ఎంత నిజం అనేది జాతకమే నమ్మకం లేకుండా వాళ్ళకి కూడా నేను చెప్తాను. సో అది ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఇవ్వడమే ఇంకా నేను కూడా చాలా ఇది గొప్పగా అనుకుంటాను. ఎందుకంటే జాతకం నమ్మని వాళ్ళని నమ్మించడం, నమ్మేలాగా చేయడం అంటే అలా నిజంగా ప్రూవ్ అయితేనే కదా వాళ్ళు నమ్ముతారు. ఊరికే ఎవరు నమ్మరు. నమ్మని వాళ్ళు అస్సలు నమ్మరు. అవును, అదొక మూఢత్వం. చాలా మందిలో ఏం చేస్తారు తెలుసా మేడం, ఎంతో మంది ప్రోగ్రామ్ చూసాము, కానీ మీ దగ్గర వరకుమే నేను అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను, ఇంతవరకు నేను జాతకాన్ని నమ్మింది లేదు, కానీ మీరు చెప్పిన ప్రతి ఒక్కటి అసలు నా లైఫ్లో ఇట్లానే జరిగింది అని చెప్తారు. సో ఇది ఎలా చెప్పగలుగుతున్నామంటే జాతకం అనేది అసలు 100% నిజం. అది భగవంతుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ మనకు. బట్ దాంట్లోంచి మనం బయటపడవచ్చు అనమాట. అండ్ నెగిటివ్ ఎఫెక్ట్లోంచి ఇప్పుడు చేతబడి చేసి ఉన్నారా లేదని కనిపెట్టవచ్చు ఒకటి. నెక్స్ట్ ఏంటి, దాంట్లోంచి పరిహారం కూడా ఉంటుంది. బట్ ఇది వచ్చి మనం ఎలా రెమెడీస్ చేసుకోవాలి అంటే మేము చేయించేది కేరళ ప్రాసెస్ ఉంటుంది. బట్ అది మనం చేయించే రెమెడీ కొల్లిమలైలో చేపిస్తాము. అంటే కొల్లిమలై అనేది ఏంటంటే తమిళనాడులో ఉంటుంది. సో ఇది చాలా పవర్ఫుల్ స్థలం, అది కూడా దేవుడికి సంబంధించిన స్థలం ఏదో అది కూడా. సో అక్కడ చేయించే రెమెడీ వచ్చి వీళ్ళకి ఏమవుతుందంటే అంత తొందరగా వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు మేము ఒక మండల పూజ చేపిస్తాం. ఆ పూజలో ఏమవుతుందంటే ఒకరోజుకి వారం రోజుల్లో మంచిగా అయిపోతారు, ఒకరోజు అసలు నెల రోజుల్లో మంచిగా అయిపోతారు, లేకపోతే మేము ఇచ్చిన టైం ప్రకారం 48 days లోపలనే మంచిగా అయిపోతారు. అయితే 100% రిజల్ట్ అయితే ఇవ్వగలుగుతున్నాం. ఎట్లా ఆ చక్రంని అంత మంచిగా అనలైజ్ చేసి దాని ప్రకారం ఈ వశీకరణం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ చేతబడి చేసిన ఎఫెక్ట్లోంచి వాళ్ళు బయటపడతారు. సరే, చేతబడి చేసింది నిజమా అని ఎలా తెలుసుకుంటాము? వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తుంది. ఫస్ట్ ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంటుంది, తర్వాత నిద్ర అస్సలే పట్టదు. అవి కాకుండా ఏమవుతుందంటే ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటుంది. అసలు చాలా మంచిగా ఉన్నవాళ్ళు అప్పట్లోంచి గొడవలు అనేది ఇంట్లో వస్తుంది. దాని తర్వాత అసలు వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు అవుతూ ఉంటారు. ఏ పనులు అస్సలు సెట్ అవ్వదు. అంటే ఇప్పుడు ఒకటి ఏదో అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి ప్లాన్ చేసుకుంటారు, హౌస్ కొనుక్కుంటారు, అట్లని ప్లాన్ చేసుకుంటా కూడా అసలు సెట్ అవ్వదు. డబ్బులు ఉంటుంది కానీ ఏం కొనలేకుండా పోతారు. లేదు అసలు ఎందుకు ఇంత సమస్య వస్తుంది అని చెప్పి ఆలోచన చేస్తారు. కొంతమంది ఇళ్ళలో చూడండి అసలు తులసి మొక్క పెట్టుకుంటా కూడా చనిపోతూ ఉంటుంది. అసలు అక్కడే నెగిటివ్ వైబ్రేషన్ ఉందని అర్థమైపోతుంది. అసలు వాళ్ళు ఏ చెట్టు పెట్టినా కూడా కొంతమందికి అసలే సెట్ అవ్వదు. అక్కడ అర్థమవుతుంది నెగిటివ్ ఎఫెక్ట్ ఉందని. కానీ ఇంత ముందుకు అలా లేదు, ఇప్పట్లోంచిది అలా అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే గుమ్మడికాయ కడతారు చూడండి ఇంటి ముంగట, అది కూడా ఏమవుతుందంటే అప్పటికప్పుడే కుళ్ళిపోతుంది. అంటే ఆ నెగిటివ్ ఉన్నది అనేది అక్కడే అర్థమైపోతుంది మనకు. సరే, ఇదంతా కాకుండా ఇది నిజమా చేతబడి చేసేదంటే నిజం. ఎందుకంటే చాలా మందులు చూడండి అసలు ఎంతో మందులు నమ్మకండా వాళ్ళు కూడా ఇదంతా వాళ్ళ హెల్త్లో అంటే కొంతమంది హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళినా ట్రీట్మెంట్లో ఏమవుతుంది డయాగ్నోస్ చేసినా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదని వచ్చేసి నార్మల్ రిపోర్ట్స్ చూపిస్తుంది, కానీ హెల్త్ ఇష్యూ వస్తుంది. అప్పుడు మనకు అక్కడ అనుమానం వస్తుంది కదా. సో అప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది మనకు. అయితే మనం ఇవన్నీ సాల్వ్ చేయవచ్చామంటే తప్పకుండా చేయవచ్చాము. ఎందుకంటే నా ప్రతి ఒక్క క్లయింట్స్ దీనికి అసలు చెప్పడానికి ఎంతో మందిలో ఏంటంటే మన దగ్గర చూపించుకొని నేను ఇంతకుముందుగా మీకు ఆడియో ఒకటి వినిపించాను చూడండి. సో వాళ్ళ సిస్టర్ కూడా ఏంటంటే వాళ్ళు ఇంకొక సిస్టర్కే రెఫరెన్స్ ఇచ్చారు. సో ఆమె నా ప్రోగ్రామ్ చూసినా ఆమె కాదు అంటే ఎందుకంటే ఇలాంటి వీళ్ళు బాగా అయిన తర్వాత వాళ్ళ కంటి ముందుగా చూస్తున్నారు. అమ్మ నేను వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళాను, సో మీ పూజలు అయిన తర్వాతనే వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, నేను అక్కడ వెళ్ళినప్పుడు మీ నంబర్ ఇచ్చారు, ఇందాక చూసా మేము ఇల్లు కొనుక్కుందామమ్మా థ్యాంక్ యూ, మా అబ్బాయి జీవితమే సెట్ అయిపోయిందమ్మా థ్యాంక్ యూ, ఇవన్నీ కూడా అమ్మ నా సమస్యల నుంచి బయటపడ్డాను థ్యాంక్ యూ. అసలు ఒక్కొక్క మెసేజ్ బాబాయ్ చాలా బాగుంది. అసలు 100% రిజల్ట్ ఉంటుంది. నేను అన్నాను అసలు మీరు ఇప్పుడు చూపించుకుంటున్నారంటే మీ సిస్టర్ వల్లనే, అంటే ఆమె ఎంత చేంజ్ అయ్యారండి, ఆమె చాలా బాగా అయ్యారని చెప్పి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు. అంటే ఇవన్నీ ఎట్లానంటే మనం జాతక పరంగా రెమెడీ ఇవ్వడం వల్ల ఎప్పుడు కానీ ఒక ఫ్యామిలీలో ఉండే వాళ్ళు 4 ఉంటారు వాళ్ళకి, అంటే వాళ్ళ ఒక్కరికి ఎవరికి ఎక్కువ సమస్యలు ఉందో వాళ్ళని వరకుమే ఫస్ట్ మనం రెమెడీ తీసుకోమని చెప్తాం. వాళ్ళకి మంచిగా అయిన తర్వాత మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తీసుకుంటారు, వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా రెఫరెన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారనమాట. అంటే అంత మంచి రెమెడీ ఉంటుంది మనది. సో జాతకం అంటే ఎంత నమ్మాలంటే 100% మనం నమ్మే కావాలి. సో ఇది ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. నిజంగానే సమస్యలు ఉన్న వాళ్ళకి చేతబడి చేసిన ఎఫెక్ట్ ఉంది అంటే వాళ్ళకి అసలు హెల్త్ పరంగా కనిపెట్టవచ్చు. ఫస్ట్ హెల్త్ ఇష్యూసే వస్తుంది దాంట్లోంచి మనం తెలుసుకోవచ్చు. దానికి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా కూడా సొల్యూషన్ ఉంటుంది. ఓకే, అందరికీ కలిపి ఒకటే సొల్యూషన్ అంటే చెప్పలేమమ్మా? అట్లా కామన్గా ఎట్లా ఎందుకు చెప్పలేమంటే ఇప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్ ఎవరి వల్ల జరిగింది అది చూడాలి కదా, అది చూసి దానికి తగ్గట్టు సొల్యూషన్ ఉంటుంది అంతే. అసలు అండ్ కనిపెట్టడం అయితే ఈజీ.
జాతకంలో వాళ్ళకి ఉందా లేదా. అదేంటో ఎప్పుడు అంటే ఈ ఎస్పెషల్లీ ఈ చేతబడి గురించి మనం వ్యూస్ అందరు అడుగుతారని చెప్పి మాట్లాడినప్పుడు కానీ ఒకలాంటి నెగిటివ్ ఎనర్జీస్ లాగేస్తూ ఉంటాయి కదా. నార్మల్ టాపిక్స్ మాట్లాడినప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంటుంది, ఫుల్ జోష్ ఉంటుంది, తెలియకుండానే అది ఒకటి లాగేస్తుంది. ఎందుకంటే ఆ ఒక ఇప్పుడు నెగిటివ్ అనేది మనం మాట్లాడుతున్నప్పుడే మనకు కనిపిస్తుంది అంటే కనిపించేస్తుంది. అసలు నేను ఎప్పుడో చాలా సార్లు అబ్జర్వ్ చేసుకున్నాను, అసలు చేతబడి అంటే చాలా ఆవలింతలు వస్తుంటాయి, అదేంటో నాకు తెలియదు. నార్మల్ టాపిక్స్ అయితే ఫుల్ జోష్ మీద వెళ్ళిపోతుంది. అవును, ఇప్పుడు మీరే కూడా చూడండి, చేతపడి చేసి ఉన్న ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే అసలు డిస్కనెక్ట్ అయిపోతుంది వాళ్ళది. అది ఎందుకు 2-3 సార్లు ఆ వాయిస్ కూడా చూసారంటే వాళ్ళు వినేటప్పుడు ఒక నెగిటివ్ వైబ్రేషన్తో వస్తుంది చూడండి, అసలు ఆ దయ్యం మాట్లాడినట్టుగానే కూడా ఉంటుంది. అంటే అది నిజం, అది నమ్మాలి మనం. నమ్మాలి అంటే ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఓకే, నెగిటివ్ ఎనర్జీని తీయడానికి పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది, ప్రాపర్గా మనం యూటిలైజ్ చేస్తాం. అసలు మనకేందంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే కనిపెట్టేస్తాను. అయితే నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు చెప్తారు, నాకు వ్యూస్ కొంతమంది కాల్ చేసినప్పుడు మేము సఫర్ అవుతున్నాం మాకు తెలుసు, నేను అంటా లేదండి అవన్నీ నమ్మకండి అని చెప్తాను. నేను నిజంగా చెప్తాను, లేదండి అవన్నీ ఎందుకు నమ్ముతారు, దేవుణ్ణి నమ్మండి, రెమెడీస్ చేసుకోండి అంతా బాగుంటుంది అంటే, లేదండి మేము ఫేస్ చేస్తున్నాం మాకు తెలుసండి ప్లీజ్ అండి మాట్లాడించండి అని ఇట్లా చెప్తుంటారు. చాలా మంది డాక్టర్స్ కూడా నా క్లయింట్స్ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా డాక్టర్స్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్, అస్సలు డాక్టర్సే బిలీవ్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు అంత ఫేస్ చేశారు. నిన్న ఒక క్లయింట్ రెఫరెన్స్, ఆమె యాక్చువల్గా ఏంటంటే ఒక మేడం లైన్లో వచ్చారు, వేరే క్లయింట్తో నేను మాట్లాడుతున్నాను, అప్పుడు వాళ్ళకి డౌట్ అన్నమాట, అసలు మరి ఇది 100% సెట్ అవుతుందా లేదా అంటే, జస్ట్ ఆమె లైన్లో వచ్చారు కదా, అసలు మీరు ఇప్పుడు ఏమీ లేదు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సరైన కాన్ఫరెన్స్లో పెట్టాను, అప్పుడు మేడం మీరు కొంచెం ఆమె లైన్లో వేరే ఇంకొక మేడం ఉన్నారు మాట్లాడండి అని చెప్తే, అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మా సిస్టర్ డాక్టర్, నేను కూడా డాక్టరే, ఆమెకు ఎంత అసలు షోల్డర్ పెయిన్ చాలా రోజుల నుంచి ఉంది, అసలు ఆ బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పట్లోంచి ఆమె వల్ల తట్టుకోలేకుండా పోతుంది, డాక్టర్గా ఉండి ఆమె వేరే వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఆమెనే ఇంత సఫర్ అవుతుంది, బట్ దీనికి ఏం సొల్యూషన్ ఉంది అంటే ఆమెకు అసలు మేడం రెమెడీ ఇచ్చిన తర్వాత ఈరోజు చాలా యాక్టివ్గా చాలా బాగున్నారు. ఇంకొక సిస్టర్ కూడా సేమ్ ఇదే బ్లాక్ మ్యాజిక్ వల్ల హస్బెండ్ వైఫ్ లోపల గొడవలై విడిపోయారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయింది అని చెప్పి ఆమె అట్లానే వెంటనే కాన్ఫరెన్స్లో మాట్లాడించాను. అంటే ఈమె మాట్లాడుతున్నప్పుడే డౌట్ ఉన్నప్పుడు నేను వేరే ఎవరితో ఇంత ఆల్రెడీ ఓల్డ్ క్లయింట్ అంటే వాళ్ళు అప్పుడే లైన్లో వచ్చారు, వాళ్ళు అసలు ఆ రోజు మేము కూడా రెమెడీ ఫాలో అవుతామని చెప్పిన ఆ మేడం అసలు వాళ్ళ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను, ఎందుకంటే నిజం అనేది మనం ఎంత చెప్పినా దానికి ప్రూఫ్ ఉంటుంది అసలు కదా, 100% ఉంటుంది. ఈరోజు నేను మాట్లాడిన మాట ఇది మీరు రేపు అడిగినా కూడా ఇందులో చెప్పగలుగుతాను, ఎందుకంటే అది ఉన్నది కాబట్టి. అసలు ఇప్పుడు మీకు చూపించాను కదా, ఆడియో వినిపించాను, అది విన్నాను కదా, నేను విన్నాను, నాకు కూడా పెడుతూ ఉంటారు కదా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ, నమస్తే. నమస్తే. ఎస్, ఇదండి చూసారు కదా చేతబడుల గురించి మరి ఎవరెవరైతే ప్రశ్నలు అడిగారో వాళ్ళందరికీ చాలా మందికి ఉపయోగపడుతున్నటువంటి ప్రశ్న. ఒకవేళ మీ దగ్గర నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, చేతబడి ఎవరైనా చేస్తున్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా ఉన్నారు అన్నవారు ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో దానికి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయనేది కూడా చెప్పేశారు కదా. మరి చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే పర్సనల్గా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకానికి తగిన సలహాలు సూచనలు కావాలన్నా, చక్కటి పరిష్కారాలు మీకు కావాలనుకున్నా ఖచ్చితంగా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరి అమ్మ నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు హోమాలలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, మీకు మంచి ఒక సాటిస్ఫాక్షన్ కావాలి, మంచి అందమైన జీవితం మీకు కావాలి అనుకున్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నమస్తే.